వీధి కుక్కలకి విశ్వాసం ఉందా? అసలు కుక్క జాతి విశ్వాసం గల జంతువేనా? వీధి కుక్కలకి అన్నం పెట్టొచ్చా? నేను రీసెంట్గా చూశాను. చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఈడ్చుకెళ్ళేసి తొడ కండరం కాలుకున్న పట్టి పీకేసాయి. అవి చూడలేక ఈ వీడియో. కుక్కలు విశ్వాసమైనవే, కానీ ఈ రోజుల్లో కాదు. ఒకప్పుడు మిగిలిపోయిన అన్నము, రొట్టె ముక్కలు తిని కడుపు నింపుకొని ఎవరైతే ఏ ఇంట్లో అయితే తిన్నాయో ఆ ఇంటి యజమానికి, ఇంట్లో వాళ్ళకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు సపోర్ట్గా ఉండేవి. దిస్ ఈజ్ కాల్డ్ విశ్వాసం అప్పట్లో అది. కానీ ఇప్పుడు అలా కాదు. మిగిలిపోయిన మటన్ బోన్సు, చికెను ఇదంతా తిని ఒళ్ళు బలిసింది. ఎస్, ఇది సంగతి. అది కాక ఒకప్పుడు ఈ కుక్కలకి పెట్టడానికి ఎంతో కొంత మిగిల్చేవాళ్ళు. అన్నము మిగిలిపోయిన చపాతీలు, రొట్టెలో వాటికి పెట్టేవారు. ఇప్పుడు అలా మనం కావాలని పెడితే 10 కుక్కలు వస్తాయి. అపార్ట్మెంట్ కల్చర్. మిగిలిపోయినంతా సింకులో వేసి, కవర్లో వేసి తొక్కేయటమే. కిందికి వచ్చి కుక్కలకు వేయలేరు. కాబట్టి ఒక్కోసారి కుక్కలు పస్తుంటాయి. ఆకలికి పస్తుండి, నీళ్లు లేక, దాహంతో ఉండి అగ్రెషన్ పెరిగిపోతుంది. ఫెరోషియస్గా ఉంటాయి. చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళ సైజు చిన్నగా కనిపిస్తుంది, చూడటానికి భయంగా, క్యూట్. ఇప్పుడు మన పెద్ద మనుషులు కనిపిస్తుంటే మనల్ని ఏమి చేయవు, మనం పెద్దగా ఉంటాం. వాటి విజన్లో చిన్నపిల్లాడు ఒక చిన్న టైప్ ఆఫ్ యానిమల్ లాగా వాళ్ళకి, ఆ కుక్కలకి చూడగానే కాల్చేస్తాయి. కుక్క శాకాహారం తినే జంతువు కాదు, గుర్తుంచుకోండి. కుక్క శాకాహారి కాదు. విశ్వాసం ఉండేది అంటే ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. కాబట్టి ఈ కుక్కల్ని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. అదే వీధి కుక్కల్ని. కుక్కలు అంతరించిపోతే బాగుంటుంది అని అనిపిస్తుంది, కానీ దొంగల భయం. దొంగలు తగ్గిపోయారు అంటే దానికి కారణం వీధి కుక్కలే, ఒక రకంగా చెప్పాలంటే. కానీ మరి పిల్లల్ని రక్షించుకోవడం ఎలా? చిన్నపిల్లలు ఆడుకుంటుంటే ఎలా అంటే మన జాగ్రత్తలో మనం ఉండడమే, అంతే. పిల్లల్ని ఒంటరిగా బయటికి పంపించకుండా ఇంకో పెద్ద మనిషితో పాటు బయటికి పంపించి ఏ చెక్కడిలో కొనుక్కోవడానికి వాడు ఒక్కడ వెళ్తూ ఉంటాడు. ఒక కుక్క ఆ పిల్లాడి మీద అటాక్ చేస్తే మిగతా 4-5 కుక్కలు కూడా వచ్చి ఆ పిల్లాన్ని పిక్కు తింటున్నాయి. ఈరోజు నిన్న నేను చూశాను సీసీ కెమెరాస్లో. ఘోరాతి ఘోరం, చూడలేక చచ్చాను. కాబట్టి మీకు మీరుగా ఇలాంటి కుక్కలు ఎక్కడైనా కనిపించి కొంచెం అగ్రెసివ్గా కనిపిస్తున్నాయంటే మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేసేయండి, తప్పులేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.